మోదుగ పువ్వు ప్రత్యేకత ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మోదుగ పువ్వులను అగ్ని పువ్వులు అని కూడా పిలుస్తారు. ఎర్రని అందమైన పూల గుత్తులతో మోదుగ చెట్టు చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. మోదుగ పువ్వులు చిలుక ముక్కుల్లాగే కొక్కంలా ఉండి నారింజ వర్ణంలో చాలా అందంగా ఉండి కనువిందు చేస్తాయి. మోదుగ పూల పుప్పొడిని వినియోగించి హోలీ రంగులలో కలిపే పదార్థాన్ని తయారు చేస్తారు. ఈ మోదుగ పువ్వులను ఆకులను అనేక పూజా కార్యక్రమంలో వినియోగిస్తూ ఉన్నారు. ఈ పువ్వులను పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవిగా మన పూర్వీకులు చెప్పుకునేవారు. ఈ చెట్టు యొక్క బెరడును ఎండబెట్టి దానిని హోమాలలో ఉపయోగించేవారు. ఈ బెరడిని కాల్చి ఇంట్లో ఉంచడం ద్వారా చెడు వాసన మరియు దుర్గంధం పోగొట్టవచ్చు. చెట్టు యొక్క కలపను ప్యాకేజీల బాక్సులో తయారీలో కూడా వినియోగిస్తున్నారు. మోదుగ పువ్వు ప్రత్యేకత ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మోదుగ పువ్వులను అగ్ని పువ్వులు అని కూడా పిలుస్తారు. ఎర్రని అందమైన పూల గుత్తులతో మోదుగ చెట్టు చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. మోదుగ పువ్వులు చిలుక ముక్కుల్లాగే కొక్కంలా ఉండి నారింజ వర్ణంలో చాలా అందంగా ఉండి కనువిందు చేస్తాయి. మోదుగ పూల పుప్పొడిని వినియోగించి హోలీ రంగులలో కలిపే పదార్థాన్ని తయారు చేస్తారు. ఈ మోదుగ పువ్వులను ఆకులను అనేక పూజా కార్యక్రమంలో వినియోగిస్తూ ఉన్నారు. ఈ పువ్వులను పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవిగా మన పూర్వీకులు చెప్పుకునేవారు. ఈ చెట్టు యొక్క బెరడును ఎండబెట్టి దానిని హోమాలలో ఉపయోగించేవారు. ఈ బెరడిని కాల్చి ఇంట్లో ఉంచడం ద్వారా చెడు వాసన